మేము ఆల్రెడీ లైన్ వేసుకుంటూ రావాలా, దాన్ని అంతా సరి చేస్తున్నాం మేము అని చెప్పారు. అంటే చూసి తీయండి, లేకుంటే అది ఒర్లిందంతా కింద పడుతుంది, మీరు నిదానంగా చూడండి అంటే సరే అని చెప్పి తీస్తున్నారు సార్. అందులో తీసిన పోయి బండి అక్కడ తుడుచుకుంటుండా, అంతలోపల అది ఒర్లింది. ఒర్లే లోపల ఈ పై బండి ఇక్కడ ఉన్న స్తంభం వచ్చి దప్పని పడింది సార్. అంత లోపల అక్కడ నుండి స్కూల్ అబ్బాయి వచ్చినాడు. వచ్చే లోపల ఎవరైనా పోతివురా చచ్చిపోతివురా అని లోపల వాడు దెబ్బ ఇక్కడ పోకుండా ఇటే వెనక్కి ఉరికినాడు సార్. అందువల్ల ఈ అబ్బాయి ప్రాణరక్షణ నిలబడిపోయింది. లేదంటే ఒకవేళ ఆ సమయంలో ఒక అబ్బాయి కాకుండా మిగతా ఒక ఇద్దరు ముగ్గురు ఉండింటే కరెంట్ 10 మంది వచ్చింటే ఎలా? ఇంకా అంతే, ఇంకా కరెంటు వైర్లు ఉన్నాయి. కరెంటు ఇది కాక తర్వాత ఏమయ్యేదో తెలియదు సార్. అది ఖచ్చితంగా ప్రాణాలు పోయేది, కానీ ప్రాణాభిప్రాయం అది ఏం కరగలేదు ఇక్కడ. అది సార్. అంటే ఆ సమయంలో కరెంట్ సప్లై ఉందా ఈ ఉంది ఏరియాలో? ఉంది ఉంది ఉంది. అంటే కింద పళ్ళోపలే కొద్దిగా ఒక 2 సెకండ్లలో వెళ్ళిపోయింది, అంత మళ్ళీ బంద్ అయిపోయింది. ఆ మోటార్ రన్నింగ్ ఉంటే ఆ అమ్మ మోటార్ బంద్ చేసినారు, వీళ్ళు బంద్ చేసినారు. అంతలోపల కరెంటు వాళ్ళు వచ్చి బంద్ చేసేసినారు సార్. ఇంకా తర్వాత వచ్చి వీళ్ళు దబా దబా వరకు. ఇది మాత్రం ఇక మొత్తం మున్సిపాలిటీ వాళ్ళదే బాధ సార్. కరెంటు వాళ్ళది ఎటువంటిది ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళు ఎందుకంటే ముందే చెప్పింటే జాగ్రత్త పడి వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. ఆల్రెడీ మేము కాంట్రాక్టర్కి హెచ్చరించినాం కూడా, ఈ విధంగా ఉంది, దీన్ని నువ్వు దోగితే కష్టం సార్, చూసి అదే కాక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు దోగుతుండవు.